So welcome to D6. This is Professor Vinod Kumar. మన పొన్నమన్న 42% రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు పొన్నమన్న D6. వెల్కమ్ టు 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. అలా పొన్నమన్న చూడండి, ఇది సాధ్యమే అంటున్నాడు కదా, 9వ షెడ్యూల్లో పెట్టడం సాధ్యమే అంటున్నాడు కదా. మరి పంచాయతీరాజ్ చట్టాన్ని ఎందుకు సవరించలేదన్నా నువ్వు? మరి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి నువ్వు చట్టం తెచ్చినప్పుడు ముందు 9వ షెడ్యూల్ పెట్టాలంటే ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలి కదా. మరి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి లోకల్ బాడీలో నువ్వు రిజర్వేషన్లు పెంచాలి కదా. మరి అది ఎందుకు పెంచలేదు పోనామన్నా? అది పెంచకుండా నువ్వు 9th షెడ్యూల్లో చట్టం పెడితే ఆ చట్టం రేపు కొట్టేదా? 9th షెడ్యూల్లో పెట్టే పరిస్థితి ఉంటుందా? ఎవరిని మోసం చేద్దామని పోనామన్నా? ఇప్పటిదాకా 1952 నుండి మండల్ కమిషన్ వరకు కూడా 1990 వరకు కూడా, అంటే 50 to 90 వరకు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిన ద్రోహ పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీలకి తెలంగాణలో మేము బీసీల కోసమే పనిచేస్తాము అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు? ఎందుకు కనీసం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకుంటే పాపం వి హనుమంతరావు గారి నుండి మొదలుకుంటే ఆయన డి శ్రీనివాస్ గారు, వి హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య వీళ్ళంతా బీసీలు అధ్యక్ష పదవులు వచ్చి ఉడిగం చేసి ముఖ్యమంత్రి అయింది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఉడిగం చేస్తాడు కదా తెలంగాణ వచ్చినాక. అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేస్తే తెలంగాణ వచ్చినాక ఇది చెప్తాడు. బీసీలు ఉడిగం చేయాలి, ముఖ్యమంత్రులు వాళ్ళు కావాలన్నా పొన్నామన్నా. మరి ఇవాళ మీరు ఇలా ఉడిగం చేయడానికి పనికి వస్తున్న బీసీలను దారి చేస్తున్న ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ. బీసీలను మొదటి నుండి మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదంటే ఫస్ట్ లోకల్ బాడీ అంటే ఇలా చట్టాన్ని సవరించకుండా ఎట్లా మీరు 9th షెడ్యూల్లో పెట్టమని అడుగుతారు. రెండవది, ఇవాళ అక్కడ డిఎంకే మొత్తం అఖిలపక్షాన్ని అంతటా ఆమోదంతో మీరు అసెంబ్లీలో పాస్ చేసిండ్రు. మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఈ చట్ట సవరణ కూడా చేయాలి కదా. మీరు లోకల్ బాడీ చట్ట సవరణ చేసి దాంట్లో రిజర్వేషన్లు పెంచాలి కదా. మరి అది ఎందుకు పెంచలేదు మీరు? అది పెంచకుండా మీరు కేవలం చట్టం తెచ్చారు, చట్టం తెచ్చి అక్కడ పంపిర్రు. మరి అక్కడ ఆమోదం ఎట్లయితుంది? సరే ఓకే, మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ తీసుకుపోయి పార్లమెంటు సభ్యులు, అది బీజేపీ కానీ అటు బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు, మీ ఎంపీలో ఒక 8 మంది ఉన్నారు, బీఆర్ఎస్ రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి తప్ప ఈయన పోయి ఒక్కడే రేవంత్ రెడ్డి పోయి ఇవాళ ప్రజెంటేషన్ చేసి ఇవాళ మొత్తం బీసీలకు నేనే నేతనని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక్క బీసీ అడ్వకేట్ జనరల్ పనికి రాలే, నీకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పనికి రాలే, అటే చీఫ్ పనికి రాలే, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ పనికి రాలే ఒక్క బీసీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం కార్పొరేషన్ చైర్మన్ కాక మినిస్టర్లలో, మా కార్పొరేషన్ చైర్మన్లలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో ఎక్కడ బీసీలకు వాటా ఇయ్యలే, పార్టీ పదవులలో ఇయ్యలే, నామినేటెడ్ పదవులలో ఇయ్యలే. ఇవాళ నువ్వు బీసీల గురించి మాట్లాడి మొత్తం కాంగ్రెస్ మొత్తం న్యాయం చేస్తుందని మాట్లాడితే పొన్నమన్నా. మరి నీకు ఇంత కనీసం అవగాహన ఉందా? నీకు ఒక్కరి సీట్ రాగానే 10 కూర్చోగానే అయిపోయిందా ఏంటి? ఇవాళ మీ ఆర్డినెన్స్ ఖచ్చితంగా తీసుకురావడం సంతోషమే. దానికి ఆయన గవర్నర్ గారు ఆమోదించిన వెంటనే మీరు జీవో దేవాలి. మేము మొదటి నుండి ఆ విషయం చెప్తున్నాము. 9th షెడ్యూల్లో పెట్టడానికి ఫస్ట్ నువ్వు చేయాల్సిన సవరణ గ్రామ పంచాయతీ చట్టాన్ని సవరణ చేయాలి. నువ్వు ఎందుకు చేయలేకున్నావన్నా? తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు మీరు ముందు రాజీనామా చేయండి అన్న. 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ముందు రాజీనామా చేయండి. అక్కడ అసలు ఆమోదిస్తలేడు కదా బీజేపీ అయినా ఆమోదిస్తలేడు మీ చట్టాన్ని. మీరు చట్టాన్ని ఆమోదిస్తలేడు. అక్కడ 9th షెడ్యూల్లో పెట్టడానికి ప్రపోజల్ పెడతలేడు కదా. ముందు కాంగ్రెస్ చేయాలి రాజీనామా, బీజేపీ చేతడా? ఇదే పద్ధతి, ఇదేం దందనేది పొన్నంపై. ముందు రాజీనామా చేయాల్సింది కాంగ్రెస్ వాళ్ళు కదా, నిరసన చేయాల్సింది కాంగ్రెస్ వాళ్ళు కదా, వాళ్ళు కాదు కదా చేయాల్సింది. నువ్వు వాళ్ళ రాజీనామా చేయమంటే ఏంది భయ్? సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి
శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. భయ్యా, ఇంద్రశాని కేసు జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీరు ప్రభుత్వాలే ఉన్నాయి అధికారంలోకి. ఇంద్రశాని కేసే 50% సీలింగ్ పెట్టింది. మరి బీసీలకు అన్యాయం చేసింది ఇంద్రశాని కేసే కదా భయ్యా. రిజర్వేషన్ల విషయంలో ఇవాళ ఒకవైపు ఆమోదం పొందుతూనే, స్టాటిస్టికల్ డాటా ఉండాలని చెబుతూనే, ఇచ్చుకోవచ్చు అని చెప్తూనే 50% సీలింగ్ పెట్టమని చెప్పింది కూడా అప్పుడే కదా. మరి మీరు షాబానా కేసులో ఉరికిపోయి మీ రాజీవ్ గాంధీ పోయి ఆ షాబానా కేసులో పాపం ముస్లింలకు మహిళలకు మనవర్తి కావాలంటే పోయి దాన్ని తీర్పును మీరు అమెండ్ చేసిన వాళ్ళు మీరు ఇందిరాశాని కేసును ఎందుకు అమెండ్ చేయలేదన్నా? 50% సీలింగ్ పెట్టి అధికారం నీకు ఎక్కడదని చెప్పేసి ఈ రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉన్నదా అని చెప్పి ఎక్కడన్నా మీరు ఎందుకు మాట్లాడలేదన్నా? మీరు ఎందుకు చేయలేదు? పొన్నంపై మీరు ఎందుకు చేయలేదు? తప్పు మీ కాంగ్రెస్దా లేకపోతే బీజేపీదా? అప్పుడు ఇందిరాశాని కేసు తీర్పు వచ్చినప్పుడు బీజేపీ అధికారంలో ఉందా, మీరు అధికారంలో ఉన్నారా? ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని మండల్ కమిషన్ తెచ్చింది మీరు కాదు పొన్నంపై. మీరు బీజేపీతో ఇంటర్వ్యూ కుమ్మక్కయ్యారు. మీరు తేలే మండల్ తెచ్చింది ఆయన పిపి సింగ్. మీరు కమండల్ ఉద్యమం తెచ్చింది బీజేపీ కమండల్ ఉద్యమంలో మొత్తం అగ్రవర్ణాలంతా భాగస్వామ్యం అయితే మీ కాంగ్రెస్లో ఉన్న అగ్రవర్ణాలు కూడా భాగస్వామ్యమైన పొన్నంపై. మొత్తం ఇలా కమండల్ ఉద్యమం కేవలం ఒక బీజేపీ వాళ్ళు కాలే, బీజేపీ బ్రాహ్మణ అగ్రవర్ణాలు మొత్తం వెనుక ఉంటే కాంగ్రెస్ అగ్రవర్ణాలు కూడా దాన్ని కమండల్ ఉద్యమంలో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినాయి. మా మండల్ కమిషన్ వాళ్ళు సపోర్ట్ చేసినా? మీరు మండల్ కమిషన్ సపోర్ట్ చేసిన వాళ్ళది మీరు ఎందుకు ఆమోదించలేదు బీసీల రిజర్వేషన్ అని? అప్పుడే మీరు ఎందుకు కాక కమిషన్ ఒప్పుకోలేదు? తర్వాత మండల్ కమిషన్ మీరే కదా పక్కన పడేసింది. మీరు నిధులు చెప్తే ఎవడినా భయ ఇక్కడ బీసీలపై కుట్ర చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు బ్రాహ్మణవాద పార్టీలే, అగ్రవర్ణాల పార్టీలే. బీజేపీ ఇద్దరు కాంగ్రెస్ కుమ్మక్కయ్యే ఈడబ్ల్యూఎస్ తెచ్చిండ్రు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తున్నా ఆ చట్టం అదైతే రిజర్వేషన్ 10% దుర్మార్గంగా కమిషన్ లేకుండా తెచ్చిండ్రు. కాబట్టి ఇవాళ ఈ రెండు పార్టీలను నమ్మకుండా బీసీలారా, ఇవాళ ఎస్సీ ఎస్టీలారా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రాజకీయాలలో వైపు మీరు పోయినప్పుడే మన రిజర్వేషన్లు మనం పెంచుకోగలం, మనం పంచుకోగలం. అంతే తప్ప ఈ దొంగ పార్టీలను నమ్ముకుంటే అది కాంగ్రెస్ కానీ ఇది బీజేపీ కానీ ఈ జాతీయ పార్టీల ముసుగులో బహుజనులను మోసం చేస్తున్న దొంగ పార్టీలు, ఈ పార్టీలను నమ్మద్దు. ఖచ్చితంగా మన వాటా కోసం మనం ఐక్యంగా గలమిప్పి ఈ తెలంగాణలో బహుజనులకు ఆల్టర్నేటివ్ ఫోర్స్గా 4వ ప్రత్యామ్నాయంగా రావాల్సిందిగా డిస్ట్రిక్ట్ డీజీకి భావిస్తుంది. అప్పుడు మనం అధికారంలోకి వచ్చితే మాత్రమే నిజమైన న్యాయం చేయగలుగుతాం. అప్పటిదాకా ఈ దొంగ పార్టీలు నమ్ముకుంటే మోసపోయడం బీసీల వంతే అవుతుందని చెప్పేసి డిస్ట్రిక్ట్ డీజీకి భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.